హాయ్ టు ఆల్. మన విజయవాడలో జరుగుతుందండి అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ. విజయవాడలో సిద్ధార్థ కాలేజ్లో జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. శుక్రవారం, శనివారం అండ్ ఆదివారం. కంప్లీట్ డీటెయిల్స్ ఆ రోజు నేను వెళ్ళినప్పుడు జరిగిందైతే కనుక మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను నిన్నే చెప్పాను, షార్ట్ వీడియోలో ఇలా జరుగుతుందండి, మీరు ఎవరైనా వెళ్ళాలన్నా చూడాలన్నా చూడొచ్చు అని చెప్పి. పిల్లలకి ఎప్పుడు స్టడీసే కాదు, స్టడీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ. ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది పిల్లల మధ్యలో. ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళని చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆ యాక్టివిటీస్ని కూడా ప్రోత్సహించాలి. ఒక బాబుకి స్టేజ్ ఫియర్ పోవాలని ఆ మదర్ అయితే కనుక నేర్పిస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక స్కూల్ 2 స్కూల్ కాదు, 250 మంది స్కూల్స్లో వచ్చే పిల్లలు వాళ్ళకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ 3 days ఏమేమి జరుగుతాయో క్లియర్గా టైం టేబుల్ అయితే ఉంది. ఆ 3 days నేనైతే వీడియో తీశాను. చూస్తున్నారు కదండి, ఒకళ్ళు ఫోక్ డాన్స్ అని, ఒకళ్ళు అయితే భరతనాట్యం, కూచిపూడి, ఇంకా చాలా ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా నచ్చుతుంది. రేపు అంటే సండే ఈ వీడియో అయితే రిలీజ్ అవుతుంది. సండే కూడా ఉంది, ఫ్రైడే వెళ్ళాను నేను. సో నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా సండే కూడా ఉంది, సాటర్డే అండ్ సండే. ఎంతమంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారంటే ఒక 9th class 10th class పిల్లలు కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ని అయితే ప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సార్ గారు అయితే నాకు పరిచయం అయ్యారు. ఆ సార్తో నేనైతే కనుక డీటెయిల్స్ అన్నీ కూడా నేను అడిగాను. అక్కడైతే కొంచెం నాయిసీ అయితే ఉంటుంది. ఆ నాయిస్ ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి కొంచెం, ఎందుకంటే అక్కడ సాంగ్స్ అయినా ఉన్నాయి కాబట్టి. ఆ సార్ది అయితే కనుక ఇప్పుడు మాట్లాడతారు, వినండి. నా పేరు ఎస్పి రామరాజమ్మ, అమరావతి బాలోత్సవానికి అధ్యక్షుడిని. ఏంటి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఇంతమంది స్కూల్స్ వాళ్ళు రావడానికి అసలు విశేషం ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు, స్కూళ్ళకి వెళ్ళి ఎప్పుడు మార్కులు ర్యాంకులు అనే పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మరి ఒక వెసులుబాటుగా ఉండి ఇతర రకరకాలైన కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2017లో మేము అమరావతి బాలోత్సవాన్ని పెట్టామన్నమాట. ఎక్కడుంది అమరావతి బాలోత్సవం అనేది? ఎక్కడుంది స్టార్టింగ్ అసలు? ఇక్కడ విజయవాడలోనే. ఆఫీస్ ఏమైనా ఉందా? ఆఫీస్ ఉంది. ఆఫీస్ అంటే మాకు రాఘవ పార్క్ దగ్గర బాలోత్సవ భవన్ అని మాకు వేరే బిల్డింగ్ ఉంది. రాఘవయ్య పార్క్ దగ్గర బాలోత్సవ ఉందమ్మా. ఆ బాలోత్సవ భవన్ 4 floorల బిల్డింగ్. అవునా? ఎప్పుడు గమనించాలి. అదే ఉంది. ఎల్ఐసి బిల్డింగ్ ఉంది దాని పక్కన. పోదమ్మా, రాఘవ పార్క్ దగ్గర. తెలుసు, రాఘవ పార్క్ ఎప్పుడు వెళ్తుంటాం. దాని దగ్గరలోనే బాగా ఎంబీవీకే అని ఉంది, దాని పక్కన. ఎంపీపీకే పక్కనే ఉంది. సో పిల్లల్లో ఏంటంటే పాపం వాళ్ళలో టాలెంట్స్ ఉంటాయి కానీ వెలికి తీసుకోలేరు. వాళ్ళకి అవకాశాలు లేవు. అవకాశాలు ఇవ్వడానికి మేము ఏర్పాటు చేసామన్నమాట. వాళ్ళలో కొద్ది శాస్త్రీయ దృక్పథం తీసుకురావాలని, సృజనాత్మకత ఉంటుంది వాళ్ళలో తీసుకురావాలని ఇచ్చాము. 2017లో స్టార్ట్ చేసాము. ఇది 7వది. మాకు ప్రతి సంవత్సరం 10,000 మంది పిల్లలు తక్కువ కాకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎక్కువే వచ్చినట్టున్నారు. బాగా ఎక్కువ ఈ సంవత్సరం కదా. ఎంతమంది స్కూల్స్ ఈ సంవత్సరం? సుమారుగా 250 స్కూల్స్ ఉన్నాయమ్మా. 250 స్కూల్స్ 10 నుంచి 12,000 మంది పిల్లలు వస్తారు. 10 నుంచి 12,000 మంది పిల్లలు వస్తారు. ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ ఏనా? కల్చరల్ అకాడమిక్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి ఎస్పి రామరాజు గారు, అమరావతి అధ్యక్షుడు కదండి. వారి మాటల్లో విన్నారు కదా. ఇక్కడైతే కనుక స్కూల్స్ నేమ్స్ కూడా ఉన్నాయి. నేను షార్ట్ వీడియోలో అయితే కొంచెం దగ్గరగా తీసి కూడా చూపించాను. చాలా పెద్దది సిద్ధార్థ కాలేజీ అనేది, చాలా పెద్దది. నేనైతే ఇంకా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా ఒక సాంగ్ పాఠంలో ఉన్నారనమాట. మా పిల్లలు ఉన్నది ఎక్కిన్సన్ హై స్కూల్ గొల్లపూడి. ఇప్పుడైతే కిడ్స్ చేసే ఒక స్కిట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఏదో అనుకుంటే చివరికి తను ఎంతో ఆశ్రయించుకున్న తన కోడలు కూడా మేలు చేసి చనిపోయాడు. వృద్ధులంటే చిన్నపిల్లలతో సమానం. తల్లిదండ్రులని గౌరవిద్దాం. చూస్తున్నారు కదండి, పిల్లల్లో అసలు ఎంత బాగా చేశారు ఆ స్కిట్ అనేది. తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం అని చెప్పి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే కనుక కార్టూన్స్ డ్రాయింగ్
అనేది ఇక్కడ వీళ్ళైతే వేస్తున్నారు. కార్టూన్స్ డ్రాయింగ్ అనేది కాంపిటీషను. చాలా చాలా అసలు వాళ్ళకున్న టాలెంట్ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇంకా లంచ్ టైం కాబట్టి పిల్లలందరికీ కూడా లంచ్ అయితే కనుక అరేంజ్ చేశారు. చాలామంది పిల్లలు అసలు చూస్తున్నారు కదండి, లంచ్ అయితే మంచిగా అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది లంచ్. సిటిజన్స్ హై స్కూల్ ఎక్కడది ఏరియా తెలీదా? ఇక్కడున్న పిల్లలైతే బంకమట్టితోటి వాళ్ళకున్న కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదండి, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఏ స్కూల్ నానా? 7th క్లాసా? శ్రవంతి. ఓ డిఫరెంట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారా? నువ్వే స్కూలు? చాలా బాగుంది. చూసారండి ఆ పాప ఎంత క్యూట్గా చేసిందో బంకమట్టితోటి. కిచెన్ అంటే ఇంట్లో ఉండాల్సిన చిన్న చిన్న కడాయి, పొయ్యి, అలాంటి చిన్న బౌల్స్ అవన్నీ కూడా ఎంత బాగా చేశారు అసలు. ఆ పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ చాలా బాగుంది కదండి. నాకైతే బాగా నచ్చింది, అందుకే అలా వీడియో తీశాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసికల్ డ్యాన్స్. అసలు క్లాసికల్ డ్యాన్స్లో ఆ చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లలు 4th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్ పిల్లలు కూడా ఎంత ముద్దుగా వేశారో. ఇక్కడ ఈ పాప వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. చూడంగానే ఇప్పుడే తను డ్యాన్స్ అలా పెర్ఫామ్ చేసి వచ్చి కూర్చుందంట. ఇంకా మా ఫ్రెండ్ని పలకరించేసి ఇగో మా అమ్మ ఇప్పుడు అయింది, జస్ట్ 2 minutes అయింది. చూసినారు కదండి, వాళ్ళు మంచిగా డ్రెస్అప్ అయిపోయి వాళ్ళకున్న డ్యాన్స్కి మంచిగా వీళ్ళందరూ గ్రూప్ డ్యాన్స్ అనమాట. నేను వీళ్ళ యూట్యూబర్ని వీడియో తీసినంటే హాయ్ చెప్పారు నాకు. ఏ స్కూల్? ఇంకొక గ్రూప్ వాళ్ళు ఇంకొకటి వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి రెడీ అవుతున్నారు మంచిగా. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ రావడం, వాళ్ళ టీచర్స్ టేక్ కేర్ చేస్తారు. మా ట్యూషన్ పాయింట్స్ అనేటువంటి ఏర్పాటు చేశాము. ఒక టీచర్ని 4,000 రూపాయలు ఇచ్చి ట్యూషన్ కూడా అపాయింట్ చేశాము. సాయంత్రం 6 దగ్గర నుంచి 8 గంటల వరకు ఈ ట్యూషన్ పాయింట్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా ఈ అమరావతి బాలోత్సవాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీ పిల్లలు అన్నారు కదా మీరు దగ్గర దూరం ఉండమ్మా. నా పేరు సంతోష్. కొద్దిగా పక్కన ప్రోగ్రామ్కి వచ్చాము. ఇక్కడ చాలా మంచి గ్రేట్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మట్టి బొమ్మలు తయారు చేయడం, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ కోలాటం అవన్నీ నేర్చుకుంటున్నారు. భరతనాట్యం అవన్నీ చేస్తున్నారు. ఈ సిద్ధార్థ కాలేజ్లో ముఖ్యమైన ఏంటంటే పిల్లలు ఎటువంటి స్కూల్కి కాస్తున్నారు. ఈ సిద్ధార్థ కాలేజ్ వల్ల నాకు చాలా పేరు సరిగ్గా నేను ఈ బాలోత్సవాలు చదువుతో పాటు నాకెంతో ఈ బాలోత్సవాలు చేసుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకా ప్రోగ్రామ్స్ ఇస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా బాగా చేస్తాం. ఇలా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చదువుతో పాటు ఇది కూడా అవసరం ఉంటుంది. చదువుతో పాటు ఇది కూడా అవసరం. ఇది నేర్చుకోవడం వల్ల మైండ్ ఎన్ని రకాలు ఉన్నాయి? విజయవాడలో ఈటీవీ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ ఒక పాపగాను ఒక క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి చాలా మాట్లాడారు. స్టేజ్ ఫియర్, అసలు మైక్ పట్టుకుని మాట్లాడటం అనేది చాలా చాలా అసలు బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఈ పిల్లలు వచ్చేసరికి ఎగ్జిబిషన్ గొల్లపూడి బ్రాంచ్ అనమాట. ఇక్కడ వీళ్ళైతే కనుక ఒక సాంగ్ అయితే కనుక ప్రిపేర్ అయ్యారు. ఆ సాంగ్ కోసం వీళ్ళు పెర్ఫామ్ చేయడానికి ఎక్కడ ఇచ్చారో ప్లేస్ అదైతే వెతుకుతున్నారో ఆ ప్లేస్లోకి వెళ్ళి పాడాలన్నమాట. సో అక్కడైతే ప్లేస్ అయితే అర్థమైంది. లోపలికి అయితే వెళ్ళారు. చాలా చాలా పెద్దది సిద్ధార్థ కాలేజ్ అనేది, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే యాజ్ యూజువల్ లైక్, షేర్ అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని షేర్ చేయండి, అందరూ చూస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన రంగేదైనా జాతేదైనా మతమేదైనా అందరం కలిసి మెలిసి జీవిస్తాం. వీరత్వంలో ఏకత్వం అనే నినాదంతో ఇక మీదట కూడా మన ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి భావితరాలు నిలబెట్టుకోవాలని వివరిస్తూ మా ఈ దేశభక్తి గీతం. రాగం శుద్ధ సావేరి రాగం, తాళం ఆది తాళం, పాట ఇదే మన భావం.